ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము దేవా. ప్రతిదినము మమ్మల్ని ప్రేమించి నీ వాక్యమును అనుగ్రహిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నిన్నటి వారమైనప్పటికీ మమ్మల్ని నాయన సజీవుల లెక్కల్లో నుంచి నీ కృపనిచ్చి కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రాతకాలమున నీ వాక్యము చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మనము చదివిన ఈ వాక్య భాగములో మానవులు అయిన వారు గడ్డితో సమానముగా, పొలములో ఉన్న పువ్వుకు సమానముగా పోల్చబడినారు. వారు గాలి విసిరినప్పుడు ఎండిపోయి చెదరగొట్టబడ్డ వారిగా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలిచి ఉంటుందని భక్తుడు చెప్పటం చూడగలం. ఇదే మాటను యేసు ప్రభు శిష్యుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనంలో ఈ మాటను చూడగలం. ఈ లోకంలో ఉన్నవి శాశ్వతము కాదు. మానవులైన మనము శాశ్వతమైన వారం కాము. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఒక జీవితమును కలిగి ఉన్న వారిగా ఉన్నాం. నిన్నటి దినము చూసిన వారిలో అనేకులు ఈ దినము మన మధ్య లేరు. వారు నిన్నటి వారిగా మిగిలిపోయినారు. నీవు ఈ దినము దేవుని యొక్క కృపచేత జీవిస్తున్నావు, దేవుని యొక్క కృపచేత నడిపించబడుచున్నావు అంటే అది కేవలము ఆయన యొక్క కృపే. నీవు అన్యులలాగా శిక్షించబడకుండగా, లేకుంటే దేవుని యొక్క ఉగ్రత నీ పైకి రాకుండగా నీవు కాపాడబడుచున్నావంటే అది కేవలము దేవుని యొక్క కృపను మాత్రమే చూపిస్తున్నది. నీవు చేసిన బలహీనతలను బట్టి ప్రభువు నిన్ను శిక్షించాలని ఆశించినట్లయితే నీవు ఎన్నడో మరణించుందు. అయితే ప్రభువు నిన్ను ప్రేమించిన విధానము చాలా గొప్పది. ఆయన నిన్ను ప్రేమించిన విధానము నీవు ఆయన చేత ఆశీర్వదించబడిన విధానమును మనం చూసినట్లయితే అది ఎంతో ఉన్నతమైనది. నీవు గడ్డి పువ్వులాగా చెదరగొట్టబడకుండగా ఇంకా నడిపించబడుచున్నావు అంటే దానికి కారణము ఆయన యొక్క వాక్యము నిన్ను నడిపించే విధానం. ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చేవాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే అనేక సార్లు ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడకుండగా వారు చెదరగొట్టబడ్డ వారిలాగా ఉండటం మనం చూడగలం. దేవుని వాక్యానికి విరోధముగా వెళ్ళినప్పుడు శత్రువులు వారిపైన జయము సాధించేవారు. వారిని బానిసలుగా లేకుంటే వారిని హింస పెట్టేవారిగా ఉండటం మనం చూడగలం. అయితే ఎప్పుడైతే దేవుని వైపు చూసి వారు మొరపెడతారో, ప్రభు మిమ్మల్ని నేను నా కంటికి కనిరెప్ప వల్ల కాయుచున్నానని మాట ఇచ్చినాడు కదా, అలాగూ వారిని కాయచూ వచ్చినాడు. మిమ్మల్ని నేను చెదరగొడతాను, అయితే మరలా పోగు చేస్తానని మాట ఇచ్చినాడు. మిమ్మల్ని నేను శాశ్వతంగా విడిచిపెట్టను, మీరు పశ్చాత్తాపడ్డ దినమున మరలా మిమ్మల్ని నేను తిరిగి చేర్చుకుంటానని వాగ్దానం చేసిన ప్రభు, వారు దేవుని వాక్యమునకు లోబడినన్ని దినములు వారిని విడిచిపెట్టి చెదరగొట్టినప్పటికీ వారు దేవుని వైపు చూసి, ప్రభువా మేము చేసినది పొరపాటని పశ్చాత్తాపడి ఆయన వైపు చూస్తూ
ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన వాక్యమును ఆయన పంపించిన ఆ మాటను ఆయన జ్ఞాపకం చేసుకొని వారిని విమోచించే కార్యమును మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. బానిసలుగా ఐగుప్తు దేశమునకు వెళ్ళినారు. వారి మొరలు విన్నాడు ప్రభు. వారిని తిరిగి కానానుకు తీసుకొచ్చినాడు. మీరు 70 సంవత్సరములు బబులోనులో చెరకు వెళ్ళాలని ప్రభు ఆజ్ఞ ఇచ్చినాడు. 70 సంవత్సరాలు సంపూర్ణమైన తర్వాత దేవుని బిడ్డలైన వారు ఆ మాటను జ్ఞాపకం చేసుకొని దానియేలు వంటి వారు మోకరించి ప్రార్థించినప్పుడు ప్రభు ఒక అద్భుతమైన కార్యం, ఒక ఆశ్చర్యకరమైన కార్యం. అంతవరకు వారిని చెరగొనిన వారు, లేకపోతే వారిని బానిసలుగా కలిగి ఉన్న వారు అకస్మాత్తుగా ఒక దినమున ఎవరైతే యెరూషలేములోకి వెళ్ళి, యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఆరాధన చేయాలని ఆశిస్తున్నారో వారు తిరిగి తమ దేశములకు వెళ్ళొచ్చని ఒక ఆజ్ఞ కోరేషు ద్వారాగా ఇవ్వటము చూడగలం. ప్రభువు వారిని తిరిగి అక్కడికి నడిపించినాడు. మీరు 70 సంవత్సరాలైన తర్వాత మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొని వస్తానని. జెరుబ్బాబెల్ ద్వారాగా ఒక దేవాలయం అక్కడ నిర్మించి ఆలయంలో మరలా దేవుని యొక్క కార్యములు జరగటం మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటను విశ్వసించాలి. శాశ్వతమైన ఆయన యొక్క మాటను విశ్వసించాలి. ఆయన మాట నిలుచుందని విశ్వసించాలి. నిన్ను చెదరగొట్టిన కార్యములు ఎన్ని ఉన్నను సరే, నిన్ను కౌగలించుకున్న దేవుని వాక్యము నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు నిన్ను ఎన్నడు విడువడు, ఎడబాయడన్న కార్యం నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన కృపచేత నన్ను ఆయన దగ్గరకు చేర్చుకుంటాడని నీవు విశ్వసించిన ఎడల, లోక కార్యములు లోకంలో ఉన్నవి నీకు అసాధ్యముగా ఉండొచ్చు. ప్రభు వాటిని సాధ్యపరిచి నీ జీవితమును మార్చి నిన్ను ఆశీర్వదించి అనేకుల మధ్యలో నిలబెడతాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఆయన యొక్క మాటను విశ్వసించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఎన్నడూ మారదు. మాట ఇచ్చి తప్పేదానికి ఆయన నా వంటి నీ వంటి నరుడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట నిలిచింది, ఆయన మాట నిలిచి ఉంటుంది, ఆయన మాట మనల్ని నడిపిస్తుంది. ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యము ఎన్ననాడు నిలిచి ఉంటుందని విశ్వసిస్తూ నీ వైపు చూసి నాయన ముందుకు కొనసాగే సహాయం దయచేయి. మా యొక్క బలహీనతలను బట్టి మేము శత్రువుల చేతికి అప్పగించబడ్డామేమో అని పరీక్షించుకొని, ఎక్కడ పొరపాటు చేసామో, ఏ బలహీనత ఉన్నదో అని సరిచేసుకొని నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలం నడిపించును గాక. ఆమేన్.